ఇది ఎలా ఉందంటే, మరి మొన్న ఒక సినిమా వచ్చింది 'సలార్'. ఆ 'సలార్' సినిమాలో మరి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, ఖాన్సార్ సామ్రాజ్యం అని. అలాగా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఆ ఖాన్సార్ వాళ్ళకి ఆ సినిమాలో ఒక నిబంధన అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని వాళ్ళు ఫాలో అయ్యి పంచుకుంటూ ఉంటారు, అధికారాన్నో లేకపోతే ఆస్తులనో. సో అలాగా ఆ ఖాన్సార్ తరహాలో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి కొన్ని కొన్ని నిబంధనలలాగా ఓ చట్టాలను తీసుకొచ్చి పరిపాలిస్తున్నట్టుగా ఉంది తప్ప, ఇదొక డెమోక్రటిక్ కంట్రీ, మనదొక డెమోక్రటిక్ స్టేటు. మనకున్న రాజ్యాంగాన్ని మనకు గౌరవించుకోకుండా చట్టం కోర్టుకెళ్ళే హక్కును కూడా సిటిజన్కి లేకుండా, ఆస్తి గలవాడికి ఏదన్నా డిస్ప్యూట్ వస్తే కోర్టుకెళ్ళే హక్కు కూడా లేకుండా మరి ఇలాగ చేయటం అనేది చాలా తప్పు. ఏమో వారికి పవిత్రమైన ఉద్దేశాలు ఉంటే ఉండుండొచ్చు, కానీ దీని వలన వచ్చే రిపర్కషన్స్ ఎంతో మంది దోచుకుంటాం. మనం విశాఖపట్నంలో ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి రేపటి నుంచి ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి నగరం ఒక విశాఖ నగరంగా మారిపోతుందేమో అన్న భయం జనాలకి మొదలైంది. అసలు ఆ యాక్ట్ అంతా చదువుతా ఉంటే అసలు భయం వేస్తుంది. ఎందుకంటే ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టాలి అంటే ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఈ చట్టం ద్వారా ఇస్తున్నారు. సో కాబట్టి మరి ఇప్పటికైనా మనం అందరం కూడా మన నిరసనని తెలియచేయాలి. ఎలా అయితే మరి తెలంగాణలో మరి ధరణి అని, సరే దాన్ని మంచి చెట్లు నాకు అంతగా తెలియకపోయినా ప్రజలు అది మంచి కాదనుకున్నారు, దారుణంగా తిరస్కరించారు ఆ ధరణిని తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని. ఇలాగా మనకున్న న్యాయస్థానాన్ని కూడా అభ్యర్థించే హక్కుని రిమూవ్ చేసి తీసుకొచ్చిన ఈ యాంటీ కాన్స్టిట్యూషనల్ చట్టం, ఇది గృహం ఉన్న ప్రతి ఒక్కడికి కూడా అప్లికబుల్. షెల్టర్ లేనివాడు ఎవడో లేడు, ఒక అంగుళం స్థలం కూడా లేనివాడు ఎవడో లేడు. సో మరి షెల్టర్ ఉన్న ప్రతి వాడికి, అంగుళం స్థలం ఉన్న ప్రతి వాడికి ఆ అంగుళానికి ఒక పాస్బుక్ చిక్కటి చిరునవ్వుతో తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు క్రియేట్ చేయబడింది. ఇందులో మరి ఇన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల డిస్ప్యూట్లు అయినా క్రియేట్ అయ్యే అవకాశాలు ఫ్రెష్గా మళ్ళీ కల్పిస్తున్నారు. వాళ్ళందరూ హైకోర్టులకు వెళ్ళాలి. సో ఈ ఈ దారుణాన్ని మనం ముందుగానే ప్రభుత్వంతో ఆలోచింప చేయాలి. అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టాడు. చేసేయి, ఓకే, ఇలా అయిపోవాలి అంతే అన్నట్టుగా అతను వెళ్ళిపోయాడు. కానీ అతనికి అర్థమయ్యేలాగా చెప్పటం అతని సలహాదారుల బాధ్యత. సలహాదారులకి ప్రజల్లో దీనివలన ఇంత కోపోద్రిక్తంగా ఉన్నారు. పైగా ఎలక్షన్లో ఆల్రెడీ మనల్ని లేపేసేలా ఉన్నారు. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే పుట్టగతులు కూడా ఉండవు, డిపాజిట్స్ కూడా ఉండవు అని వాళ్ళకి అర్థం అయ్యేలాగా తెలియజేయవలసిన. ఎందుకు డిపాజిట్లు లేకుండా ఉండాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే, వారికి తెలియాలి వాళ్ళు చేస్తున్న తప్పు వలన ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందనేది వాళ్ళకి తెలియాలి. లేదు, ఓకే, ఎలాగో ఈ ప్రభుత్వం పోతుంది, ఎవడో కూడా ఏ మండల ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు, వారి ఆస్తి బుక్కు కోసం 3 నెలలు ఆగటం, 3 నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాన్ని ఎటువంటి ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా, ఎవరికి ఎటువంటి అన్వాంటెడ్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీలు లేకుండా చక్కగా దీన్ని జనామోదకంగా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే ఎవరి ఫోటోలు కూడా ఉండవు అనే ఒక నమ్మకం కూడా డెఫినెట్గా కొత్త ప్రభుత్వం ఇస్తుంది.
ఉంటే మీ ప్రాపర్టీ మీద మీ ఫోటో ఉంటుంది తప్ప ఇంకా ఎటువంటి వెకిలి నవ్వులతో చిలిపి నవ్వులతో ఎవరి ఫోటో కూడా ఉండదు అని భరోసా ఇచ్చిన పార్టీకి మనందరం ఓట్లేద్దాం.